ఈ సమావేశం చాలా చరిత్రాత్మకమైంది. ఎందుకంటే ఇక్కడ నుంచే బిడ్డల భవిష్యత్తు అంతా ఉంటుంది, విద్యార్థుల భవిష్యత్తు. ఎందుకంటే మీకు జరిగే అన్యాయాలు చూస్తే చదువుకునే వాళ్ళకు కూడా కోరిక పుట్టదు. ఏం సాధిస్తాం చదువుకుంటే ఏమొస్తుంది? కొలు వస్తుందా? జ్ఞానం ఏం రాదు, అజ్ఞానమే వస్తుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎవరు నీతివంతులుగా లేరు, జ్ఞానవంతులు లేరు. Exposure coefficient is perfect, your education coefficient is imperfect. If you study more, you will end up as English parroting joker. ఏముంటుంది? ఆల్ ప్రాఫిట్స్ ఆర్ షెపర్డ్స్. వాడు నల్ల గొంగడి తీసుకొని, నల్ల మేకలు తీసుకొని, నల్ల తుమ్మల చుట్టూ తింటే జ్ఞానం వచ్చింది. సెన్సరీ పర్సెప్షన్ ప్లస్ రేషనల్ రిఫ్లెక్షన్. ఇవన్నీ మీరు పోరాటం చేస్తే ఎక్కువ ఉద్యోగం వస్తుంది, ఎక్కువ తెలివి వస్తుంది. మీరు చదువుకున్న దానికంటే మీ పోరాటంలో ఎక్కువ జ్ఞానం వస్తుంది, ప్రపంచం గురించి మొత్తం తెలుస్తుంది. చదువుకుంటే ఏముంటుంది? అందుకని మీ పోరాటంలో మీకు జ్ఞానం వస్తుంది, శీలం కూడా వస్తుంది, పట్టుదల వస్తుంది, కష్టపడుతున్న చూసి కరుణ వస్తుంది, మీకు కార్యాచరణ తెలుస్తుంది. చదువుకుంటే కంటే మీ పోరాటంలో మీరు రాటు తెలుతారు. అందుకనే పోరాటం మంచిదే. ఒక అందుకు ఇది ఒక అందుకు రేవంత్ రెడ్డి మంచిగా చేసింది, మీకు ఇంత కలిగిస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ మన మిత్రులు ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పినట్టు మీడియా రాలేదని బాధపడుతున్నారు. బాధపడకండి, మీడియా పని అయిపోయింది. ఇప్పుడు రెండు టీవీలు చూస్తుండ్రా, పత్రికలు చూస్తుండ్రా, అయిపోయినాయి అవన్నీ. దే విల్ బి సూన్ డెడ్, దే విల్ బి సూన్ గాన్, ఎత్తుకపోతారు. దే విల్ బి సూన్ బరీడ్ అండ్ దే విల్ బి ఫర్గాటన్ ఆల్సో. ఏం బాధపడొద్దు, ఎందుకంటే ఇది మేము ఇక్కడ కూర్చున్నాం కదా. మీడియా గురించి ఇప్పుడు చెప్పలే, మీడియా గురించి 1952లోనే చలపతిరావు గారు చెప్పారు. మీడియా అంటే ఏంది, ప్రెస్ అంటే ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. నో బడీ రైట్స్ ఎడిటోరియల్స్, ఎవ్రీబడి రైట్స్ ప్రొపరేటోరియల్స్ అన్నాడు. బాబు మీరు మాట్లాడితే ఒకటే మాట్లాడతారు. అందుకని ఎడిటోరియల్స్ అంతా దొంగలే కదా. రామోజీరావు 8,000 కబ్జాలు పెట్టిండో మనకు తెలుసు కదా, 1,000 ఎకరాలు. వాళ్ళందరూ దొంగలే. వాళ్ళు మనకేందుకు న్యాయం చేస్తారు? పేదోళ్ళు చేయరు. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ వెనక తిరుగుతారు. కేసీఆర్ అంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి రేవంత్, చంద్రబాబు రాజశేఖర రెడ్డి. రేపు ఇన్న ముఖ్యమంత్రి అయితే ఇన్న చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు మాట్లాడరు. అందుకని మనం మీడియాను వదిలేద్దాం. శ్రీశ్రీ చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు ఆంధ్రుల దినపత్రికలు అన్నాడు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. జర్నలిజం కూడా ఏమైంది? జర్నలిజం హాస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటింగ్ జాబ్. విందు మందు వినోదాల ఉద్యోగం అయింది, అంతకుమించి లేదు కదా. కాబట్టి ప్రజల గొంతుకొని ఎందుకవుతుంది? మీడియా అంటే ఏముండాలంటే, మీడియా షుడ్ బి వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్, సోల్ ఆఫ్ ది సోల్లెస్, సై ఆఫ్ ది అప్రెస్. అనగారిన ప్రజల నిట్టూర్పు, అనగారిన ప్రజలు ఆహట్ అయి ఉండాలి. వస్తుందా? లేదు కదా. ఇప్పుడు మనం చేద్దాం ఆ పని. సోషల్ మీడియానే మన ఇంటి ఉన్నది, అదంతా అన్సోషల్ మీడియా. మన ఇంట మొత్తం సోషల్ మీడియా ఉంది కదా, మనం ఎందుకు బాధపడాలి? అన్సోషల్ మీడియా మన ఇంటి ఉండదు, సోషల్ మీడియా ఉంది. మనం గట్టిగా దీన్ని సంతోషపడతాము. అయితే మిత్రులారా, పూర్వం తెలంగాణ ఉద్యమం ఇన్నారెడ్డి వచ్చి కేసీఆర్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి తెలంగాణ అంటే ఏందో పాఠాలు చెప్పిండు. ఇన్నారెడ్డి చెప్పినే చిలకలక బలికిండు కేసీఆర్. ఆయన సొంతంగా ఏం లేదు ఆయనకు, ఆయన చెప్పినే. కేసీఆర్ని పట్టుకొచ్చింది ఆయనే, నా దగ్గర కూడా పట్టుకొచ్చేది ఆయన. 94, 95, 96 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఆయన, గద్దరు, మేము అందరం. కానీ ఏం చేసిండు కేసీఆర్? నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు కదా, నియామకాలు చేసిండ్రా? ఒక్క నియామకం చేయలే, పట్టించుకోలేలే. ఎప్పుడైనా పట్టించుకుంటా? ఉద్యోగాలు ఏదో సాకుతోటి ఏం చేస్తుండేనంటే, ఏదో లీక్ అయిందని పేపరు, ఇంకొక గందరగోళమైందని, ఇంకొక అమాయకంగా ఇంకే చేసిండని. వాడు అమాయకత్వం ఏం కాదు, అది బేకూఫ్ కాదు, బద్మాషి. అది బద్మాషితోటి ఇవన్నీ చేసి బయట పెట్టేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా తెలివైనడు కదా, ఆ దొంగ పనులే చేస్తున్నాడు. మైపాల్ రావాలి నువ్వు. ఇగో మైపాల్కి తెలియదు పాపము. మైపాల్ ఏమో రోజు పొద్దున్నే పాఠాలు చెప్తున్నాడు. తూర్పున సూర్యుడు ఉదయించి, నువ్వు తూర్పున సూర్యుడు ఉదయించనని. తూర్పున సూర్యుడు ఉదయిస్తే ఊకుంటారా? జ్ఞానం కలిగిస్తే ఊకుంటారా? జైలు పెడతారు ఆయన. 2 గంటల పాఠాలు చెప్తే జైలు పెడతారు. 2 అన్నందుకు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండాలు గుండ్రాలు విసురుతారు. పట్టుకపోయారు కదా నేను.
రాత్రి దాకా ఉంచి తెల్లారి దాకా ఉంచుతారు. ఇంకా నయం మీడియా ఉంది కాబట్టి, నేను సోషల్ మీడియా ఉంది కాబట్టి బయట పెట్టాను, లేకపోతే పెట్టకపోదురు. అప్పుడు ఆయన కేసులు పెట్టి ఇప్పుడు ఈయన కేసులు పెట్టి మరి ఏమవుతుంది? అందరు దొంగలే కదా, వాళ్ళు దొంగలే వీళ్ళు దొంగలే, అందరు దొంగలే. మిత్రులారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడొద్దు. దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే ఏంది? రూల్ బై పీపుల్. ప్రజల రాజ్యం ఉందా? ఎంపీలు ప్రజల దొంగలే కదా, ఎమ్మెల్యేలు దొంగలే కదా, అందరు దొంగలే కదా. ఐఏఎస్ ఆఫీసర్లు అందరు బ్రోకర్లే కదా, జోకర్లు లేదా బ్రోకర్లు. జడ్జిమెంట్ ఏమైనా న్యాయం అవుతుందా కోర్టుల్లో? ఏం వస్తలేదు. మీడియా అంతా మాఫియా అని ఎంతమంది చెప్తుంది, మాఫియా అని. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు కుప్పకూలిపోయినాయి, అన్ని క్రాక్స్ వచ్చినాయి, రేపు ఎల్లుండో కూలిపోతాయి. దేశంలో క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ ఈజ్ రూల్ బై థీవ్స్. చోరతంత్రం ఉంది, జనతంత్రం లేదు. కాబట్టి మీరు దానికి ఎటువంటి పోరాటం చేయాలో దానికి సన్నద్ధం చేయాలి, ప్రిపేర్ కావాలి. దొంగలు ఉన్నప్పుడు ఏం చేయాలి? వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి కదా, లేపుతున్నామా? వాడి దగ్గర పులి దగ్గర పోయి దండం పెడితే ఇంటుందా? అది శాకాహారి అవుతుందా? పులి ఎప్పుడు శాకాహారి కాదు, రాజకీయ నాయకుడు కూడా నీతివంతుడు కాదు. భర్త తీసుకొని భర్తం పట్టాలి, దానికోసం సిద్ధం, పోరాటమే. అందుకే నేను కైసా మిలేంగే అంటే లడ్నే के लिए మిల్నే కైసా మిల్నా బలితే ముఠ్ఠీ చేసి పిడికిల్ లెక్క, పిడికిలైతే గుద్దుడు గుద్దాలి, అప్పుడు బుద్ధికి వస్తుంది వాళ్ళకి. అందుకని పోరాటం చేయండి, మీరు ఏం కావద్దు. 1:100 చేయాలి కదా, 50 ఎందుకు చేస్తున్నాడు? ఎస్సీలకు ఎందుకు న్యాయం అవుతుంది? మెరిట్ ఉన్నోళ్ళకి న్యాయం కాదు. మెరిట్ ఉన్నాడు వాడిని మాట వినడు కదా, ఆలోచించే వద్దు. ఎందుకంటే ఈ దేశంలో చదువు శాంతి భద్రతల విఘాతం, తెలివి శాంతి భద్రతల విఘాతం, తెలివి ఉండనే వద్దు వారికి. దానివల్ల లాండర్ ప్రాబ్లం వస్తుంది. అన్ని ప్రభుత్వాలు నమ్ముతాయి, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది సామెత, నేను చెప్పేది కాదు. కాబట్టి మెరిట్ ఉన్నోడు ఉండొద్దు, ఎస్సీలు ఉండొద్దు, ఎస్టీలు ఉండొద్దు, బీసీలు ఉండొద్దు, మైనారిటీలు ఉండొద్దు, ఆడపిల్ల అసలే ఉండొద్దు. ఆడపిల్లలు ఉంటే ఉన్నది చెప్తారు కదా, న్యాయం ఉండొద్దు కదా. ఎందుకంటే మగవాళ్ళకు ఆడ్రినలిన్ హార్మోన్ ఉంటుంది, అంటే ఓ రుక్తాడు, కానీ దయ ఉంటుందా? ఈ జంతువు కన్నా దయ ఉందా? మగ జంతువుకు, మగ పులికుందా, మగ కోడికుందా, కోడి పుంజుకుందా? పిల్లల్ని పెట్టుకొని ఎవరుంటారు? ఏనుగే, ఆడ ఏనుగే కదా ఉండేది, ఆవే కదా ఉండేది, ఎద్దు ఉంటుందా? ఉండదు కదా. మనుషులు కూడా అంతే. కాబట్టి దయలేని వాళ్ళు ఎవరు కావాలంటే, మేల్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకో, వాడు ఏది చెప్పి లేమంటే కూర్చుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఆడవాళ్ళు ఉంటే వినరు కదా, అందుకని ఆడపిల్లలు కూడా ఉండదు, ఎస్సీలు కూడా ఉండొద్దు. ఎస్టీలు చెంచులు, గోండులు, కోయలు చాలా మంచోళ్ళు కదా, నిజాయితీ పరులు, వాళ్ళు కూడా ఉండొద్దు. అందుకనే వాళ్ళు ఎవ్వరికి ఇయ్యడు, అవకాశాలు ఇయ్యడు. దొంగలకే అవకాశం ఉంటుంది, దొంగల రాజ్యంలో దొంగలకే అవకాశం ఉంటుంది. మనం 1:100 అడుగుదాం, వాడు 50 అంటాడు, వాడు ఏమి చేయడు, వాడు చేసిందే వీడు చేస్తాడు. వాడు ఒక మాట చెప్పిండు, వీడు ఇంకో మాట చెప్తాడు. అందుకని ఇన్ని ఇష్యూస్ మీరు చాలా చెప్పారు. ఇష్యూస్ అమలు చేయాలంటే, అమలు కావాలంటే పోరాటం ఒకటే మార్గం. పోరాటం ఎట్లా పోరాటం ఉండాలంటే, నేను ఇన్నో విటలు అందరం ఉండాలి. ఏం చెప్తారంటే కాన్షియస్నెస్ బేస్డ్ మూమెంట్ అంటే మీటింగ్ కూడా మూమెంటే, ఇట్స్ నాట్ స్ట్రగుల్. ప్రజల పొలిటికల్ కాన్షియస్నెస్, కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా ఉద్యమాలు. సాలిడారిటీ బేస్డ్ స్ట్రగుల్ అంటే దానికి సంఘీభావం ఉండాలి. మేము ఆప్కే సంఘ్ హై అని. ఎందుకంటే మనకు అటున్నదేమో సంఘదిల్ అంటే రాతి గుండోడు ఉన్నాడు, దానికి మనం సంఘీభావం సంఘ్ హై అని చెప్పేటోళ్ళు కావాలి. అందుకని సాలిడారిటీ బేస్ నిర్మించుకుంటూ ఒకరొక్కరు తీసుకొని పోయి సాలిడారిటీ బేస్. ఇన్నారెడ్డి అయితే ఎప్పుడు పోరాటాలనే ఉన్నాడు, ఈ బిడ్డలు కూడా ఉన్నాడు, ఇగో మైపాల్ కూడా ఉన్నాడు. ఇట్లా వీళ్ళందరూ తీసుకొని పోయి సంఘీభావము పోరాటం చేద్దాము. మీరు పోరాటం చేయండి, నేను కానీ ఎన్నన్న కానీ విటల్ కానీ మేము మీ వెంట ఉంటాం, మీ వెంట జైలుకైనా వస్తాం, నరకానికి కూడా వస్తాం. దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాటిస్తున్నాము. నమస్కారం.